వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెనలా. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో హీట్ టాపిక్ నడుస్తా ఉంది. కరెంట్ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా ఒక ఆరోపణ చేశారు. 15,000 కోట్ల మేర థర్మల్ పవర్ లో అవినీతి జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ ఇంతవరకు ఏమీ స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ ఓ పక్కన ఇంకా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. కరెంటుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అంటూ 24 గంటలు ఉచితంగా కరెంటు కాంగ్రెస్ ఇవ్వదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరొక పక్క చూసుకున్నట్టయితే పవర్ సీఎండీ కూడా ఈ కరెంటుపై ఏ మాత్రం మాట్లాడలేదు. నిన్న ఆయనతో మాట్లాడిన నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. 24 గంటల కరెంటు వస్తుందా అంటే ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వకుండా నాణ్యమైన కరెంటు మాత్రం వస్తుంది అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అసలు 24 గంటల కరెంటు వస్తుందా రాదా, అసలు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మనం మొదటిగా పేపర్ చూసుకుందాం. ఫస్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఈనాడు. ప్రధానంగా ఈనాడులో కలిసే పోరాడతాం, భాజపా పతనమే ఏకైక లక్ష్యంగా పవర్. బెంగళూరులో మొదలైన ప్రతిపక్ష నేతల భేటీ, పవర్ మినహా 26 పార్టీల నేతల హాజరు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించడమే ఏకైక లక్ష్యంగా విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. మేము ఐక్యంగా నిలిచేది అనేది తమ నినాదంగా ప్రకటించారు. ఇటీవల పాట్నాలో తొలి విడత సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు రెండో విడతగా సోమవారం బెంగళూరులో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ మినహా ఆహ్వానాలు అందుకున్న మిగతా విపక్ష నేతలంతా హాజరయ్యారు. ఇక మనం చూసుకున్నట్టయితే కలిసే పోరాడతాం అని చెప్పి ఎన్డీఏ ఇతర నేతలు ప్రతిపక్షాలు అన్ని ఒకే కూటమిగా ఏర్పడి మాట్లాడే. నిన్న సమావేశం ఆల్రెడీ జరిగింది. ఈ రోజు 2 రోజుల సమావేశం నేపథ్యంలో సోమవారం సమావేశం ముగించుకున్నారు. ఇక ఈ రోజు కూడా సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా 26 పార్టీల నేతలు కలిసి వచ్చి మేము ఖచ్చితంగా ఎన్డీఏతర ప్రభుత్వంతో కలిసి పోరాడతామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఒక్క శరద్ పవార్ మినహా మిగతా అందరి నేతలు హాజరయ్యారు. మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏతర కూటమి ఈసారి ఎంత మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి. మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటున్నాం. విద్యుత్ కేంద్రాల టెండర్లలో భారీ అవినీతి. రేవంత్ పదే విద్యుత్ కేంద్రాల గురించి ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కరెంట్ ఇష్యూపై ఒక రేంజ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. మనం చూస్తున్న నిరసనలు ఏ రేంజ్ లో వెల్లువెత్తాయంటే రేవంత్ రెడ్డి హుటాహుట్న అమెరికా పర్యటన కూడా ముగించుకొని హైదరాబాద్ కు వచ్చే క్లారిటీ ఇచ్చారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే విద్యుత్ కేంద్రాల టెండర్లో భారీ అవినీతి, సేద్యానికి 24 గంటల 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదని సీఎండీనే చెప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 24 గంటల కరెంట్ ని సీఎండీ ఇవ్వడం లేదు అంటూ వ్యాఖ్యానించారంటూ ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేంద్రాల నిర్మాణంలో 15,000 కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారనేది బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేస్తుంది, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అలాగే 15,000 కోట్ల మేర పవర్ ప్లాంట్ లో అవినీతి జరిగింది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే నిరంతర విద్యుత్ కు కాంగ్రెస్ వ్యతిరేకం, మంత్రులు, బారాస నేతల ధ్వజం, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఆందోళనలు. ఇక వ్యవసాయానికి ఉచిత కరెంట్ అవసరం లేదన్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలో పాతిపెట్టాలని మంత్రులు, బారాస నాయకులు పిలుపునిచ్చారు. రైతులను అవమానిస్తున్న ఆ పార్టీ ఉనికి రాష్ట్రంలో గల్లంతవడం ఖాయమని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి ఉచిత కరెంటుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బారాస శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రేవంత్ అమెరికాలో తానా మహాసభల్లో నిర్వహించిన సభ నేపథ్యంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉన్నాయి. 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు అంటూ కూడా బారాస నిరసనలు తెలుపుతుంది. మనం చూసుకోవచ్చు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 24 గంటల కరెంటుకి మేము వ్యతిరేకం కాదు, ప్రస్తుతం 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి 3 గంటల కరెంట్ సరిపోతుందని మాత్రమే అన్నాం, కానీ 24 గంటల కరెంటుకి మేము వ్యతిరేకం కాదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయినా సరే బీఆర్ఎస్ లీడర్లు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మన నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా 24 గంటల విద్యుత్ ఉత్తిదే, ఇవ్వలేదని నిర్ధారిస్తున్న అధికార పక్షం, రైతులకు 24 గంటలు అక్కర్లేదని ఎర్రబెల్లి. ఎన్ని గంటలనేది కాదు, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం, ట్రాన్స్కో సీఎండీ. కదులుతున్న 24 గంటల ఉచిత విద్యుత్ డొంక, అన్ని జిల్లాల్లో సబ్ స్టేషన్లోనూ లాగ్ బుక్లను మార్చేస్తున్న సర్కార్. 5 రోజుల కిందటి దాకా 12 గంటలు, ప్రస్తుతం 20 గంటల పైన సరఫరా. కాంగ్రెస్ ఎదురుదాడితో 3 ఫేజ్ కరెంట్ సరఫరాలో మార్పులు, లాగ్ బుక్లతో అధికార పార్టీని లాగిన ప్రతిపక్షం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే కరెంట్ ఇష్యూ వచ్చిందో, కరెంట్ ఇష్యూ వచ్చిన ప్రతిసారి అదే
ఎప్పుడైతే ఒక గత వారం నుంచి కరెంట్ ఇష్యూ నడుస్తూనే ఉంది, పవర్ మీద చర్చలు ప్రతి చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే లాగ్ బుక్లు ఎప్పుడైతే కరెంట్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎన్ని గంటలు ఇస్తున్నారు అనేది లాగ్ బుక్ లో క్లియర్ గా రాసుంటది. ఆ లాగ్ బుక్ ని మాయం చేయడం జరిగింది. ఇప్పుడు లాగ్ బుక్లు కూడా కనిపించడం లేదు. కానీ నెమ్మదిగా కరెంట్ పై లాగ్ బుక్లు ఎందుకు దాచారు, ప్రభుత్వం ఎందుకు దాచాల్సి వస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. దాంట్లో క్లియర్ గా ఉంటుంది ఎన్ని గంటలు ఇస్తున్నారు, 20 గంటలు ఇస్తున్నారు, 10 గంటలు ఇస్తున్నారా, లేదా 3 గంటలు ఇస్తున్నారు, 4 గంటలు ఇస్తున్నారా. భయం ఎందుకు? 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ కు భయం ఎందుకు, లాగ్ బుక్లు దాచాల్సిన అవసరం ఏంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్టయితే సీఎండీ కూడా కరెంటు మీద ఏం మాట్లాడడం లేదు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అంటే నాణ్యమైన కరెంట్ అయితే వస్తుంది కదా అంటున్నారు. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు 24 గంటల కరెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని. మన నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో 15,000 కోట్ల దోపిడీ అని చెప్పి దీంట్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మనం పేపర్లో ఈనాడులో చూసుకున్నాం 15,000 కోట్ల దోపిడీ అని చెప్పి, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు 15,000 కోట్ల దోపిడీ జరిగింది అని చెప్పి కూడా. దీంట్లో కూడా ప్రధానంగా ఈ వార్త ప్రచురితమైంది. ఇక మోదీ సర్కార్ పై రణబేరి, ఎన్నికల నోటిఫికేషన్ ముందే 20 లక్షల మందితో భారీ ర్యాలీ. నేడు ప్రతిపక్షాల నిర్ణయం, బెంగళూరులో 26 పార్టీల నేతలు తాజ్ వెస్ట్ హోటల్లో విందు భేటీ, వివిధ అంశాలపై ప్రాథమిక చర్చలు, నేడు విస్తృత స్థాయిలో మంతనాలు. ఈ భేటీ గేమ్ చేంజర్, పేరు సారథ్యం ఒక్కరోజులో తేలవు, కాంగ్రెస్ లోనూ సమర్థులున్నారు, రాహుల్ మాస్ లీడర్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడి ఎన్డీఏని ఈసారి ఓడించాలని గట్టి సంకల్పంతో ఉన్నాయి. అయితే ఈ కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఒకవేళ కూటమిలో 26 మంది నేతలు హాజరయ్యారు, మిగతా ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ తప్ప మిగతా లీడర్లందరూ హాజరయ్యారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దీంట్లో సీట్ల కేటాయింపులు ఎట్లా ఉంటాయి అనేది తేలాలంటే మనం కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే పొంగులేటిపై సర్కార్ నజర్, ఆయన ఫంక్షన్ హాల్లో సాగర్ కాలువ భూమి, ఎస్ఆర్ గార్డెన్ లో ఎన్సీపీ రెవెన్యూ అధికారుల సర్వే, ఖాళీ స్థలంలో సరిహద్దులు ఏర్పాటు, ప్రభుత్వ కక్ష సాధింపేనని కాంగ్రెస్ శ్రేణులు, కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు, ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, కోర్టు ఆదేశాల వరకు సర్వే చేశామన్న తహసీల్దార్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫంక్షన్ హాల్ దగ్గర ప్రధానంగా ఎన్ఎస్పీ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఇదంతా కేసీఆర్ చేస్తున్న కుట్ర అంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసమ్మతి, సొంత పార్టీ నేతలు తిరుగుబాటు. ఇక ఆరూరుపై ఎర్రబెల్లి వినోద్ కు ఫిర్యాదు, ఎమ్మెల్యే భాష తీరు పట్ల అభ్యంతరం, ఆయన్ను వర్ధన్నపేట నుంచి పంపండి, రామగుండంలో అసమ్మతి నేతల యాత్ర, చంద్రకు టికెట్ ఇవ్వద్దని డిమాండ్, ఆ నేతలను బహిష్కరించాలని ఎమ్మెల్యే. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లోనే అంతర్గత కుమ్ములాట్లు చోటు చేసుకుంటున్నాయి. మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వద్దు, సిట్టింగ్లకు మాత్రం టికెట్లు ఇవ్వద్దు అని కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దు, దాని బదులు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. సొంత పార్టీలోనే తిరుగుబాటు చర్యలు నెలకొన్నాయి. మన నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కరెంట్ ఎన్ని గంటలు అనేది ముఖ్యం కాదు, 24 గంటల ఫ్రీ కరెంట్ పై ట్రాన్స్కో సీఎండీ దాటవేత, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం కదా అంటూ అసహనం. 24 గంటల ఉచిత కరెంట్ పై టీఎస్ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సమాధానం దాటివేశారు. కరెంట్ ఎన్ని గంటలు ఇస్తామన్నది ముఖ్యం కాదని, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్కు రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మీడియా సీఎండీని ట్రాన్స్కో సీఎండీని ప్రశ్నించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అంటే ఆయన దానికి ఆ ప్రశ్నకు సమాధానం దాటివేయడం జరిగింది. 24 గంటల కరెంట్ అనేది ముఖ్యం కాదు, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామా లేదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక థర్మల్ ప్రాజెక్ట్ పనుల్లో 15,000 కోట్ల దోపిడీ, ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ కుటుంబం భారీ అవినీతి, కరెంటుపై చర్చకు ఎక్కడికైనా వస్తా, దమ్ముంటే ఎక్కడికి రావాలో కేటీఆర్ చెప్పాలి, బీఆర్ఎస్ లీడర్లో నిలదీయాలని కాంగ్రెస్ కేడర్ కు పిలుపు. ప్రధానంగా ఇక్కడ రేవంత్ లేవనెత్తిన ఒకే ఒక్క మాట, ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం పవర్ లో అవినీతి చేస్తుంది, ఏదైతే విద్యుత్ లో భారీ కుంభకోణానికి తెరలేపింది, భారీ అవినీతి జరిగింది, 15,000 కోట్ల దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దమ్ముంటే ఎక్కడికైనా చర్చకు రావాలి. నేనే కేటీఆర్ కి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే దమ్ముంటే ఎక్కడికి రావాలో చెప్పాలంటూ కూడా కేటీఆర్ కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లీడర్లను నిలదీయాలని కాంగ్రెస్ కేడర్ కూడా పిలుపునిచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే బెంగళూరులో ప్రతిపక్ష నేతలు నేడు కూటమిపై చర్చలు, బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు, 26 పార్టీల లీడర్లతో సోనియా సమావేశం, యూపీఏ పేరు మార్చాలన్న డిమాండ్ పై కసరత్తు, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ, సీట్ల పంపకాల వేదిక కాదంటున్న నేతలు. ప్రధానంగా మనం చూస్తున్నాం కూటమి నిన్న
నిన్న సోమవారం కూటమి చర్చ జరిగింది. ఈ కూటమిలో ప్రధానంగా 26 నేతలు హాజరయ్యారు. 26 పార్టీల లీడర్లు మాత్రం హాజరయ్యారు. ఒక ఎన్సీపీ లీడర్ తప్ప మిగతా వాళ్ళందరూ హాజరయ్యారు. ఈ హాజరు నేపథ్యంలో యూపీఏ పేరు మార్చాలని కూడా డిమాండ్ నెలకొంది. అయితే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అది అవినీతి నేతల కూటమి. ప్రతిపక్షాల మీటింగ్ పై బీజేపీ చీఫ్ నడ్డా ఫైర్. మీటింగ్ ప్రతిపక్షాలకు బీజేపీ ఆహ్వానం. 38 పార్టీలు హాజరవుతున్నాయంటున్న నేతలు. మాది దేశ సేవ కోసం ఏర్పడిన కూటమన్న నడ్డా. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలు అవకాశవాదంతో ఏర్పాటు చేస్తున్న కూటమి అది. స్కామ్లు చేసి జైలుకు వెళ్లి బయలుపై బయటకు వచ్చిన నేతలు ఒక్కచోట చేరుతున్నారు. ఇక ఆ కూటమికి ఓ విధానం లేదు, ముందుండి నడిపించేందుకు లీడర్ లేరు అంటూ కూడా నడ్డా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి, చెప్పండి, నిన్న కూటమి సమావేశం జరిగింది. ప్రధానంగా కూటమిలో మనం చూసుకున్నట్టయితే 26 పార్టీల లీడర్లు కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అంటారు రానున్న రోజుల్లో? ఉందన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే వస్తున్న నేపథ్యంలో కూటమి 26 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడడం అనేది నిజంగా బీజేపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి. మనం తాజాగా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మనం పరిశీలిస్తే విపక్ష పార్టీలన్నీ దాదాపుగా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు కలిసి వచ్చాయి. ఎంఐఎం కూడా కాంగ్రెస్ మద్దతిస్తూ తాను నిలబెట్టినటువంటి 3 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ మద్దతిస్తూ ఉపసంహరించుకుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పూర్తి మెజార్టీతో 1/3 మెజార్టీతోటి హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ప్రయోగం మాత్రమే. అంటే ఈ కర్ణాటక ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన నేపథ్యంలో విపక్ష పార్టీలని అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ప్రయోగాన్ని మోడీ మీద ప్రయోగిద్దాం, కాబట్టి మనం విజయం సాధిస్తామని చెప్పేసి వీరు కొంత లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ కూటమిలోని పార్టీలన్నీ చివరి వరకు ఒకటిగా ఉండగలవా అనేదే కొత్త ఇక్కడ చర్చగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ సరే మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తుంది. బీజేపీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ తట్టుకొని నిలబడతా ఉన్నది, కాంగ్రెస్ పోరాటం చేస్తూ ఉన్నది. మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇట్లాంటివన్నీ ఏ మేర సహకరిస్తాయి? రెండవది, లీడర్లో కూటమిలోని నేతలు ఒక్కొక్కసారి ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. బెనర్జీ వారు ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు అనేది అంటే మోడీని వ్యతిరేకిస్తున్నప్పటికీ నాయకత్వ బాధ్యత నాకు కావాలి అని అడిగే అవకాశం ఉంటాయి. ఆ సమయంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. శరద్ పవార్ కనుక హాజరవుతే శరద్ పవార్ కూడా తాను కూటమి నాయకత్వం వహిస్తానే అనే అవకాశాలు ఉంటాయి. మూడవది, వీళ్ళందరి పార్టీలు కూడా ఒకటిగా వచ్చి సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో, మల్లికార్జున ఖర్గేకో కూటమి బాధ్యతలు, కన్వీనరు, చైర్మన్ నిర్ణయిస్తారు. ఈరోజు సమావేశం దాదాపుగా కలర్ అయ్యే అవకాశం. కూటమి పేరు, కన్వీనరా, చైర్మనా, ఎంత ఉండాలి ఏందనే విషయంలో ఈరోజు కలర్ కావచ్చు. ఒకవేళ ఆ చైర్మన్కు కన్వీనరో కూటమి చైర్మన్ ఏదో ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాగానే ఉంటుంది వాళ్ళకి ఇస్తే. ఒకవేళ మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అప్పచెప్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చినట్టుగా ఉంటుంది. అది కూటమి నాయకత్వం కాదు. ఇట్లా అంటే అనేక సందేహాలు, అనేక ఆటంకాలు ఉన్నాయి ఆ కూటమి ఏర్పాట్లు. ఇవన్నీ సక్సెస్ అయితే నిజంగా మోడీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎన్డీఏ కూటమి కూడా కొంత రాబోయే కాలంలో ఎన్నికల్లో భారీ కష్టపడుతున్నారు. అయితే కృష్ణమూర్తి 26 పార్టీల లీడర్లు అయితే హాజరయ్యారు. ఎందుకు ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ హాజరు కాలేదంటారు? ఆయన ఈ కూటమికి దూరంగా ఉన్నట్లేనా? శరద్ పవార్ తన వ్యక్తిగతంగా పనులు ఉన్నాయి, ఈరోజు వస్తానున్నాయి అన్నట్టుగా సమాచారము. చూడాలి ఆయన ఈరోజు ఈ సమావేశానికి వస్తున్నారా అంటే. ఏదైతే బీహార్లో జరిగినటువంటి మీటింగ్లో
పాట్నాలో జరిగినటువంటి మీటింగ్లో శరద్ పవార్ హాజరయ్యి అక్కడ మాట్లాడారు. ఆ వెంటనే ఆ పార్టీ చీలిపోయింది. మహారాష్ట్రలో ఆ పార్టీ ఎన్సీపీ చీలిపోయింది, నిలువున చీలిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వంలో మద్దతిస్తూ వాళ్ళు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు కొంతమంది. అంటే ఈ రకంగా అంటే పార్టీ చీయడంతో కొంత ఆయన సడన్ షాక్ లో ఉన్నట్టుగా కొంత తెలుస్తా ఉంది. అంటే మళ్ళీ కూటమికి వెళ్ళడంతోనే ఎన్డీఏ కావాలని తన పార్టీని దెబ్బతీసింది అన్న అభిప్రాయం అంటే శరద్ పవార్తో పాటు ప్రజల్లో కూడా నెలకొంది. ఎన్డీఏ కావాలని కూటమిలోని పార్టీలను చిన్న భిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది అని చెప్పేసి కొంత జరుగుతూ ఉన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శరద్ పవార్ రాకపోవడం అనేది కొంత చర్చనీయాంశమే. ఈరోజు వస్తా అని చెప్పినట్టుగా కొన్ని వస్తా ఉన్న సమాచారం ఒకవేళ వస్తే ఆయన కూటమిలో ఉన్నట్లే, రాకపోతే కూటమికి దూరంగా ఉండి ముందు తన పార్టీని బతికి బట్ట కట్టించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారని స్పష్టంగా తేలే అవకాశం ఉన్నాయి. మరోవైపు బెంగళూరులోనే సమావేశం జరుగుతున్నప్పటికీ జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్ పార్టీ చెందినటువంటి కుమారస్వామి కొంత దూరంగా ఉన్నారు. దూరంగా ఉండడం కాదు, ఈ కూటమితోటి జరిగే ప్రయోజనం ఏం లేదు, ఉనగూరే ప్రయత్నం కూడా ఇది కాదు, దీన్ని చేసే ప్రయత్నంలో ఫలించవు, ఉనగూరే ప్రయోజనాలు లేవు అని ఆయన అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ జేడీఎస్ ఈ కూటమి ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉండి ఎన్డీఏ కూటమికి మోడీ ప్రభుత్వానికి దగ్గరయ్యే అవకాశం కూడా వస్తూ ఉన్నది. మరి ఇదే జరిగితే నిజంగా కూటమికి ఒక దెబ్బ అనుకోవచ్చు. మొదటి నుంచి కూడా అటు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ కానీ ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇద్దరు కొంత బీజేపీతో టచ్లో ఉన్నట్టుగానే ఉంటూ దూరంగా ఉంటున్నారు. మొన్న ఎలక్షన్లో కూడా ముందు బీజేపీ జేడీఎస్ కలిసి పనిచేస్తుంది, కలిసి పోటీ చేస్తుంది అన్నప్పటికీ చివరి క్షణంలో వాళ్ళంతా ఎవరికి వారిగా పోటీ చేశారు. చివరి ఎన్నికల్లో జేడీఎస్ ఘోరంగా దెబ్బతిన్నది. బీజేపీ కొంత పరువు కాపాడుకున్నప్పటికీ జేడీఎస్ దెబ్బతిన్నది. అప్పటి నుంచి జేడీఎస్ కాంగ్రెస్కు దూరం, అంటే బీజేపీకి కాంగ్రెస్ సమదూరం పాటిస్తూ ఉంది జేడీఎస్. ఈ నేపథ్యంలో జేడీఎస్ను విపక్ష పార్టీల సమావేశానికి ఆహ్వానించినప్పటికీ దాన్ని తిరస్కరించారు ఆయన హాజరుగా. అంటే బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నటువంటి సమావేశంలో కుమారస్వామి నివాసం కూడా బెంగళూరే, దేవగౌడ నివాసం కూడా బెంగళూరే. వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ తమ సొంత పట్టణంలో జరుగుతున్నప్పటికీ వాళ్ళు రాకపోవడం అనేది కొంత కూటమికి మైనస్ అని చెప్పచ్చు. మరో పక్కన చూసుకున్నట్టయితే జేపీ నడ్డా కూడా కూటమి చర్చపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. మేము 38 మిత్రపక్షాల పార్టీలతో భేటీ అవుతున్నాం, ఇది దేశ ప్రజల కోసం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మా దేశ సేవ కోసం ఏర్పడుతున్న కూటమి అంటున్నారు. ఈ కూటమి ఎంత మేరకు సక్సెస్ అవుతుందంటారు? అంటే వీళ్ళు యువతల పక్కన చూసుకుంటే 26 పార్టీలతో కూటమి ఏర్పడ్డారు. ఇప్పుడేమో ఎన్డీఏ ప్రభుత్వం 38 మిత్రపక్షాలతో కూటమి మేము ఏర్పడుతున్నాం, ఇది దేశ సేవ కోసం అంటుంది. అసలు ఈ కూటమిలు ఎంతవరకు సక్సెస్ అవుతాయంటారు? ఇప్పుడు బీజేపీ కూటమి సక్సెస్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయంటారా? వాస్తవానికి బీజేపీ కూటమి ఇప్పుడు సక్సెస్ అయ్యే ఉంది అధికారంలో. ఓకే, అంటే పూర్తి స్థాయిలో బీజేపీకి లోక్సభలో పూర్తి స్థాయి మెజార్టీ, ఏ పార్టీ మద్దతు లేకున్నా బీజేపీకి సొంతంగా లోక్సభకు కావాల్సినటువంటి బలం ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ పక్షాలను ఆ పార్టీ ఎప్పటికప్పుడు పిలుస్తూ సంప్రదిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలలో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ వాళ్ళని భాగస్వాములుగా చేస్తూ వాళ్ళ కొంత సంప్రదింపులు జరుపుతూ వాళ్ళతో కలిసి వెళ్తా ఉన్నది. ఈ కూటమి కూడా కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కాదన్నా అవునన్నా వాళ్ళు ఖచ్చితంగా కలిసి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమిలో కూడా ఎంతమంది చివరి ఉంటారు, సీట్ల పంపకం విషయంలో ఎంతమందితో విభేదాలు వస్తాయి, ఎంతమంది బీజేపీతో కలిసి ఎన్నికల్లో చివరి వరకు ఉంటారు అన్న విషయంలో కొంత అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జరుగుతున్న సమావేశాలకు సంబంధించి కానీ ఇప్పటి వరకు ఎన్డీఏ కొంత ఐక్యంగా ఉంది, బలంగా ఉందన్న సంకేతాలు ప్రజలకు ఇస్తా ఉంది. అది ఆ కూటమి కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ వైపు కొన్ని పార్టీలు, చిన్న చితక పార్టీలు కొన్ని ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, స్థానికంగా ఉన్న బలం కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాభిప్రాయం కానీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని
వాళ్ళు వెళ్ళే ఇంకోటి అధికార పార్టీతో ఉంటే కొన్ని పనులు కూడా సులభంగా చేసుకోవచ్చు అనే అభిప్రాయం కూడా ఆ పార్టీలలో నేతలలో ఉంటుంది. కాబట్టి ఆ కూటమికి కొంత ఆ, బలం ఉంది. ఆ బలగం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే పార్టీలు మొదటి నుంచి కూడా మనం గమనించినట్టు ఎన్డీఏ నుంచి 9 సంవత్సరాల కాలంలో 2-3 పార్టీలు తప్ప మిగతా పార్టీలన్నీ ఆ పార్టీలో కలిసి ఉన్నాయి 9 ఏళ్లుగా. ఈ ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా ఆ మోడీ ప్రభుత్వానికి మోడీ ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి మోడీయే ఎన్డీఏ కూటమి నేత అభ్యర్థి అని విధంగా ప్రధానమంత్రి అభ్యర్థి అనే విధంగా ఆ పార్టీలు ఆ దిశగా పయనించే అవకాశం ఉన్నాయి. అయితే ఇక్కడ మనం విపక్షాల కూటమికి సంబంధించి నాయకత్వం ఎంపిక అనేది ఒకసారి క్లారిటీ వస్తే ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏం ఉండబోతుంది అనే విషయంలో స్పష్టత వస్తుంది. నాయకత్వం ఎవరు నాయకులు, దాన్ని ఎవరు రథసారథి, విపక్ష కూటమికి ఎవరు రథసారథి అనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పుడు మాత్రమే ఎన్డీఏ వర్సెస్ యూపీఏనా లేకపోతే విపక్ష కూటమి కొత్త కూటమికి సంబంధించి ఎన్డీఏ వర్సెస్ కొత్త కూటమి ఏంది ఎలా ఉండబోతుంది అన్న విషయంలో కొంత దానికి సంబంధించి ఒక అవగాహన వచ్చే అవకాశమే ప్రజలు కూడా ఆ నాయకుడి అంటే ఇటువైపు అటువైపు ఇద్దరు నాయకులను చూసిన తర్వాత ఎవరు సమర్థులు అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే ప్రజల్లో కొంత దీనిపైన చర్చ జరిగి ప్రజా అభిప్రాయం. మరో పక్కన చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా పవర్ ఇష్యూ నడుస్తూనే ఉంది. కరెంటుపై ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ధీటుగా ప్రతిపక్షాలు అధికార పక్షం విమర్శలు ఎక్కుపెడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి నిన్న ఒక వ్యాఖ్య చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ కి 15,000 కోట్ల అవినీతి జరిగింది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వ్యాఖ్యలు చేయకపోగా పైగా నిరసనలు వెల్లువెత్తిస్తున్నారు. ఎప్పుడైతే తానా మహాసభలో రేవంత్ రెడ్డి మాట్లాడారో ఆ 24 గంటల కరెంటు గురించి, దాని గురించి ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎందుకు కేసీఆర్ సర్కార్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది? పైగా దానికి తోడు అదే 24 గంటల కరెంటు కాంగ్రెస్ ఇవ్వదు అని చెప్పి పదే అంటుంది తప్ప ఆల్రెడీ దానిపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. లేదు మేము ఇస్తాము, ఉచిత కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తామని వ్యాఖ్యానించడం జరిగింది. అయినా సరే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వేరే ఇష్యూ లేదా మాట్లాడడానికి, లేకపోతే ఇదే ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? ఇష్యూలు లేక కాదు, ప్రజా సమస్యల నుంచి ప్రజలను దృష్టి మళ్లించాలి అన్న ఏకైక లక్ష్యంతో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది. ప్రస్తుతము వర్షాలు లేక రైతాంగం ఇబ్బందుల పాలవుతుంది. 3 సంవత్సరాలు వర్షాలు లేకున్నా మనం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాష్ట్రమంతా నీళ్ళు అందిస్తాం, సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడము, ఇట్లాంటి ప్రాజెక్టు ఎండిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడింది. రెండవ అంశం, రైతాంగం సంబంధించినటువంటి ₹1,00,000 రుణమాఫీని చేయడంలో విఫలం కావడంతో బ్యాంకర్లు రైతుల ఖాతాలను దాదాపుగా ఫ్రీజ్ చేశారు. అన్నిటినీ ఒకసారి సుమారుగా 20 లక్షల వరకు అని అంటున్నారు. అంటే వాళ్ళ రైతులు ఫ్రీజ్ చేయడం ద్వారా ఏదైతే పంట అమ్మారో ఆ వచ్చిన డబ్బులు కూడా ఖాతాలో నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి పెట్టుబడి సహాయం అంటూ రైతు బంధు డబ్బులు వేసిందో ఆ డబ్బులు బ్యాంకుల్లో నిలిచిపోయినాయి. ఫ్రీజ్ చేశారు, అకౌంట్ తీసుకునేందుకు అవకాశాలు లేవు. ఆ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ కడితే, రైతు రుణాన్ని తీసుకున్న అమౌంట్ కడితే తప్ప ఈ ఖాతాలను మళ్ళీ మేము ట్రాన్సాక్షన్కి అనుమతించామని చెప్పేసి బ్యాంకులు స్పష్టం చేసిన నేపథ్యంలో రైతాంగం దిక్కులు చూస్తూ ఉంది. ఈ సమస్యలు అంటే ఇట్లాంటి సమస్యలు అన్నింటినీ, ఇటు రైతు సమస్యలు, ఇటు మీరు కళాశాలల్లో ఫీజుల పెంపు, వీటికి సంబంధించిన విద్యార్థి లోకం, హాస్టళ్లలో పురుగులు అన్నం పెడుతున్నారు నమో రామచంద్ర అని విద్యార్థులు, సంక్షేమ హాస్టళ్ళు వాళ్ళు, అంటే ఇక్కడ ఏ రంగంలో చూసినా సమస్యలు విలువతాండం చేస్తూ ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్లు, వీడియో పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం వేయట్లేదు, అంటే నిధుల కొరతతో. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతుంది. ఇట్లాంటి సమస్య ఒక్కటి కాదు. ఎన్నికల సమయంలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మాకు దళిత బంధు రాలేదు, మాకు బీసీ బంధు రావట్లేదు, మాకు ఏమి రావట్లేదు, ప్రజలు ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు నిలదీస్తూ ఉన్నారు ఎక్కడికాడ. ఈ సమస్యలన్నింటి తప్పుదారి పాటించాలి, పక్కదారి పాటించాలి. అంటే ఏం చేయాలి? లేని అంశాన్ని ముందుకేసుకోవాలి.
అనని మాటను నోట్లో అనిపించాల. ఒక సామెత ఉన్నది, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చిందట. ఆ రకంగా ఉంది బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి తానా సభల్లో ఏమన్నారు మొత్తంగా చేయకుండా ఒక క్లిప్పును తీసుకొని దాన్ని ప్రజలకు పెట్టి ఏదో మభ్యపెట్టి మసిపూసి మామిడికాయ చేద్దాము, లబ్ధి పొందుదాము అనుకుంటే అది ఎంతకాలం నడుస్తుంది వీళ్ళకు? తాజాగా మీరు చెప్పారు, ఇంతకుముందు మీరు చదివారు, సిఎండి గారు మేము 24 గంటలు కాదు నాణ్యమైన విద్యుత్ అన్నట్టుగా మాట్లాడారు. మరి దీని మీద పాలకులు మాట్లాడలేదు కదా. రైతులకు ఎంత ఇస్తున్నారు, ఎంత డిమాండ్, 24 గంటలకి ఎంత అవసరం ఉంటుంది రైతాంగానికి, ఎంత ఉత్పత్తి అవుతుంది, గృహ వినియోగం ఎంత ఇస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే సీఎండి ఇంతవరకు స్పందించలేదు. ఆయన ప్రెస్ మీట్ లో కూడా, అంటే మీడియా సమావేశంలో కూడా ఆయన చెప్పడం ఏంటంటే 24 గంటల గురించి మాట్లాడకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం అంటున్నారు. అలాగే లాగ్ బుక్ లను ఎందుకు దాచారు ప్రభుత్వం, ఎందుకు దాయాల్సి వచ్చింది అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఏదైతే విమర్శలు అది కరెక్ట్ అన్నట్టే కదా, 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదనే కదా. అది మీరు నేను అనుకుంటున్నామమ్మా, కానీ ప్రభుత్వం దాన్ని ఒప్పుకోదు కదా. వాస్తవాలను ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి ఏదో మరోసారి గద్దెనెక్కేందుకు మాత్రం ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవాలు చెప్పలేరు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, సబ్స్టేషన్ లెవెల్గా డిస్కషన్ సిద్ధమా, చర్చకు సిద్ధమా అని అడిగారు. ఆ సవాల్ను స్వీకరించారా? సబ్స్టేషన్లకు వెళ్ళి పరిశీలిద్దామని లాగ్ బుక్లను మ్యాన్ చేసిన ఈ ప్రభుత్వం. ఎంతవరకు ఉంటుందనేది ఒకటి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు కానీ, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కానీ వివరణ ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాలను పట్టించుకోదు, వివరణ ఇవ్వదు. వాళ్ళు చెప్పే ఆరోపణను స్వీకరించే పరిస్థితులు లేదు. పోని వాళ్ళు ఏం ప్రభుత్వ పరంగా అధికార పార్టీ ఏం చేస్తుంది ప్రజలకు అని తెలియజేసే సమర్థత కూడా వీళ్ళకి లేకపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఓకే, రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇవ్వట్లేదనేది, మేము ఇస్తున్నామని మీరు నిరూపించాలి కదా. కనీసం షాంపిల్గా జిల్లాకు ఒక సబ్స్టేషన్ తీసుకొని షాంపిల్గా 33 జిల్లాలు 33 సబ్స్టేషన్లో కూర్చుని మాట్లాడి చెప్పొచ్చు కదా. ఇగో ఈ ఫీడర్కు ఇంత ఉంది, ఈ సబ్స్టేషన్కు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఈ అగ్రికల్చర్ కనెక్షన్కు 24 గంటల్లో ఇంత పవర్ సప్లై అవుతుంది, కావాలి ఇంత పవర్ సప్లై కావాల్సిన అవసరం అంటే మేము ఆ మేరకు సరఫరా చేస్తూ ఉన్నాము, ఇది కరెక్టా కాదా? శాంపిల్ సర్వేలు చెప్పండి. మీరు శాంపిల్ చెప్పలేకపోతున్నారు కదా. ఎన్ని కనెక్షన్లు ఇస్తున్నారు, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి కూడా వీళ్ళకి తెలియదు. ఏమనంటే వీళ్ళు మాట్లాడతారు, బీజేపీ గెలిస్తే మోడీ ప్రభుత్వం బోర్డులకు మోటార్లకు మీటర్లు బిగిస్తాయని చెప్తా ఉంటారు వీళ్ళు. ఓకే, మోటార్లో మీటర్లు బిగించకుండా మీరు చెప్పాలి కదా, మీ దగ్గర లెక్క ఉండాలి కదా. ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల సొమ్ముతో నడిచేటువంటిదే ప్రభుత్వం. ప్రజల సొమ్ముకు వీళ్ళు ట్రస్టీలు మాత్రమే పాలకులు. ట్రస్టీలు అంటే దాన్ని కాపాడే దానికి లెక్కలు చూపాల్సిన అవసరం ఉందా? మేము ట్రస్టీలం కాదు, దాని హక్కుదారులము. ఆ డబ్బులు మాయి కాబట్టి మేము ఇష్టం చేసుకుంటాము, మా ఇష్టంలో మాట్లాడతాము, మా ఇష్టం చేస్తాము. ట్రస్టీలు దాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద. కానీ లేదు మొత్తం మాదే, అది మాయం హక్కుదారు, మేము ఇచ్చింది తీసుకొని మేము బిచ్చం వేసం తీసుకొని లేకపోలేదు అనే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సరైంది? అది కాదు కదా. అంటే లెక్కలు చెప్పినప్పుడు ఒక ప్రతిపక్ష నేత, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఆయన ఆరోపించారు. ఆరోపణలో వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు ఎన్ని అనేది నిరూపించాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి యంత్రాంగం ఉంటుంది, అన్నీ ఉంటేనే క్షణాల్లో వస్తాయి. లేదు ఒక శ్వేతపత్రం ఇవ్వచ్చు, ఓకే అట్లా చెప్పలేము మేము, ఆయనకేం మేము చెప్పడము, ఆయనేం మమ్మల్ని అడిగేది అనుకుంటే ఓకే అనుకోవచ్చు. పాలకులు వాళ్ళు దేనికైనా అనుకుంటే వాళ్ళ విఘ్నత ఉంది వాళ్ళకు. కానీ కనీసం ఒక శ్వేతపత్రం అన్న ప్రజలకు విడుదల చేయాలి కదా. ఎంత పవర్ ఉంది, ఎంత పవర్ వస్తుంది, ఎంత పవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఏముంది లెక్కలు చెప్పాలి కదా. అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎన్ని, ఏ జిల్లాలో ఎన్ని, మొత్తం వివరణ చేస్తూ ఒక శ్వేతపత్రం ఇవ్వచ్చు కదా. వైట్ పేపర్ ఇస్తే బాగుంటుంది కదా. ఇటు ప్రజలకు, రైతాంగానికి, పార్టీలకు, అధికారులకు, అన్ని వర్గాల వాళ్ళకు కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి ఎంత ఏంది అనేది దాని మీద ఇవ్వకుండా ఆయన అన్నారు 3 గంటలు ఆయన చెప్పారు కదా. నేను ఏ సందర్భంలోనే ఏమన్నా అని చెప్పారు, నా ఉద్దేశం ఏంటని చెప్పాను. 3 ఎకరాలు 5 ఎకరాల కమతం ఉన్నటువంటి
రైతుకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని మాత్రం చెప్పాను. 3 గంటలు మాత్రం ఇవ్వాలని అనలేదు అని చెప్పి స్పష్టంగా పదే పదే అనేక సరే అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా నుంచి వివరించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి. అయినప్పటికీ ఇంకా దాన్ని గోలి అరిచి గోల చేసి గగ్గోలు పెట్టి ఏదో చేస్తాం, మేము ఏదో సాధిస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం అంటే ఎట్లా అది? కొంతవరకు అంటే ప్రజల్లో ప్రతిపక్షం మీద కొంత నమ్మకం పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు చేసేటువంటి ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ఆరోపణను ఒక సలహాగా స్వీకరించాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది. నిజమే, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా దాటవేయడంతో అనుమానాలు అనేకంగా రేకెత్తున్నాయి. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పవర్ ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పటికీ ముగుస్తుంది, అసలుకి ఎప్పటికీ అధికార పక్షం దీనికి ఫుల్ స్టాప్ పెడుతుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది వాటి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.